అర్పిస్తూ బాలకోటే గారు. సో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వద్దాం. కోవర్ట్ పాలిటిక్స్ మొదలెట్టింది విడుదల రజనీ గారు. ఆవిడ వైసీపీ నుంచి చాలామంది మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని విడుదల చేస్తోంది. ఇది కొత్తగా నిన్న జరుగుతున్న ప్రచారం. అందరికీ అంటే స్వేచ్ఛ ప్రసాదిస్తుంది వైసీపీ నుంచి వెళ్ళిపోవటానికి. తెలుగుదేశం కోవర్టుగా ఆమె వ్యవహరిస్తుందని హఠాత్తుగా తెర మీదకి వచ్చేసింది. ఇది నిజంగానే ఆమె చేస్తున్నారా, లేక ఆమె మీద ఏమన్నా ఆమె అంటే కిట్టని వాళ్ళు వైసీపీలో చేస్తున్న ప్రచారం? ఎందుకంటే గుంటూరు జిల్లా నుంచి మోపిదేవి వెంకటరమణ గారు అయితే కొండబద్దలు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పారట. అంతర్గతంగా అందుతున్న సమాచారం. నేరుగా ఆయన ఏమి బయట ప్రస్తావించలేదు, కానీ ఆమె పనితీరు, ఆమె ప్రతి దాంట్లోనూ ఆమె జోక్యం. అక్కడ సూపర్ పవర్ సజ్జల ఉండేవారు సకల శాఖ మంత్రిగా. వారి మద్దతు ఉండటం వల్ల ఆమె ఇన్ని చేసి పెట్టారు. మొత్తానికి వైసీపీని పాడుపెట్టడానికి ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోండి అని చెప్పేసి వాళ్ళందరూ అంతర్గతంగా ఆయనకు సమాచారం పంపిస్తున్నారట. మీరు ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ని? వాసుదేవ్ గారు నమస్కారం. అలాగనే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కూడా నమస్కారాలు. మీరు అన్నట్టుగా సీతారాం యేచూరి పాల్గొన్న సభలో ఢిల్లీలో 2 సార్లు స్వయంగా ఆయన సభలో నేను పాల్గొన్నా. ఒకటి అమరావతి విషయంలోనూ, 2 ప్రత్యేక హోదా విషయంలో. నేను జర్నలిస్ట్గా సీతారాం యేచూరిని దాదాపు 25 ఏళ్ళుగా నేను చదువుతున్న వాడిని. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో అరుదైన నాయకులు కనిపించని తరుణంలో సీతారాం యేచూరి లాంటి వాళ్ళు కూడా మృతి చెందటం అనేది ఆ పార్టీకి, దేశానికి, ప్రజాస్వామ్యానికి కూడా లోటే. ఈ సందర్భంగా ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ ఈరోజు మీకు కొన్ని చిత్రాలు చెప్పదలుచుకున్నాను నేను. వాసుదేవ్, చిత్రాలు చూడరో నరుడో భాస్కరుడా అని ఒక పాట ఉంది. అలా చిత్రాలు చెప్పదలుచుకున్నాం. మనం ఏంటంటే ఏ కాడికి విడతల రజని ఏం చేస్తున్నారు, ఒంగోలు శ్రీనివాసరెడ్డి గారు ఇటుపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ ఏమయ్యింది, ఆయన లండన్ పోతాడా పోడు, లేదా కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, దేవినేని అవినాష్ ఎక్కడున్నాడు, జోగి రమేష్ ఎక్కడున్నాడు, కొడాలి నాని వగైరా వగైరా వగైరా. ఇదంతా ఒక చర్చ. నేను ఒక మాట అడుగుతున్నాను. ఇది ధర్మరాజు ప్రశ్న అవ్వచ్చు, లేదంటే భేతాల ప్రశ్న అవ్వచ్చు. వాసు గారు మిమ్మల్ని అడుగుతున్నా, ముగ్గురు మిత్రులు కూడా ఆలోచించాలి. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో గనుల శాఖ ఆధ్వర్యంలో పూర్వపు డైరెక్టర్ విజి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో 2,566 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది. అక్షరాల 2,566 కోట్లు. ఇది మనం చెప్తున్న మాట కూడా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో విచారించి తేల్చింది. 2, వీళ్ళు ప్రభుత్వానికి బకాయి పట్టడంతో పాటు ప్రభుత్వానికి గ్యారెంటీ ఇచ్చిన సొమ్మును కూడా వెనక్కి తీసుకున్నారు. 3, సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనల్ని పాటించకుండా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేశారు. టెండర్లు, ఒప్పంద పత్రాలు, వీటన్నిటిలో కూడా అవతవకలు పాల్పడ్డారనేది ఇది మాట. వాసుదేవ్ గారు, ఇసుక ట్రాక్టర్ మా ఊరు నుంచి వస్తే మా రహదారి దెబ్బతింటుంది, ప్రజలను రోడ్డు మీద నడవలేకపోతున్నాం అన్నందుకే వరప్రసాద్ని సీతారాంపురం పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేశారు. మరి 2,566 కోట్ల రూపాయలు ఇసుక దోపిడీకి పాల్పడిన వాళ్ళకి రేపు నోటీసులు ఇస్తారంట. ఇది ఒక బేతాల ప్రశ్న. గత 10 రోజులుగా ముంబై నటి విజయవాడ వచ్చి 42 రోజుల పాటు తనను నిర్బంధించారని, తన తల్లిని తండ్రిని వేధించారని, తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపారని స్వయంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తుంటే దానిలో కూడా విచారించి సిఎస్ ఆంజనేయులు గారి ఆధ్వర్యాన కాంతిరాణ టానా విశాల గున్ని గారు నేరానికి పాల్పడ్డారని తెలిసిన తర్వాత కూడా ఆఖరిగా కుక్కల విద్యాసాగర్ లాంటి కుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకైతే ఏ చర్యలు తీసుకోవాలో అరెస్ట్ చేయాల, కుక్కను కూడా అరెస్ట్ చేయాల. కానీ ఒక 18,000 రూపాయలు ఆటోలో డ్రైవరు దొంగతనాన్ని పాల్పడ్డారని అబ్దుల్ సలాం మీద నేరారోపణ. అదే దానికోసం అతన్ని వేధిస్తే కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నాడు గత ప్రభుత్వంలో. అంటే బాలకోటే గారు, మీరు చెప్పిన అన్ని అంశాలతో ఏకీభవిస్తాను. కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఐపీఎస్ల మీద చర్య తీసుకోవాలంటే క్యాబినెట్ హ్యాస్ టు పాస్ ఎ రిజల్యూషన్.
క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేయాలంటే మహిళా కమిషన్ దాని మీద కేసు పెట్టాలి. మహిళా కమిషన్ కే చైర్పర్సన్ నియమించకపోవడం వల్ల వైసీపీ చైర్పర్సన్ ఇంకా ఉండటం వల్ల ప్రభుత్వం డాడ్జీ చేస్తోంది. కొంచెం మీ నిదానపురం జమీందారు గారికి చెప్పి అదేదో పోస్ట్ తొందరగా ఫిల్అప్ చేయిస్తే మనం ఏంటంటే అదే వాసుదేవ్ గారు ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవాలంటే, వెంకటరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలంటే మనకు కొన్ని చట్టాలు అవసరం. కొన్ని కుక్కలు విద్యాసాగర్ తేవచ్చా? వాడు కూడా ఐపీఎస్ఏనా? దేవినేని అవినాష్ కూడా ఐపీఎస్ఏనా? ఎఫ్ఐఆర్ కట్టారు కదా. ఎర్ర పుస్తకం ఉందా, తెల్ల పుస్తకం ఉందా? అంటే సామాన్యుడిని ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులందరూ ఇక్కడే ఉన్నారు, మీరు నేరుగా వాళ్ళని అడగచ్చు. ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగటం కాదు, నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను సార్. ఈ రోజున మీకు ఒక మాట చెప్తాను సార్. ఒక 3 బోట్లు విడిచిపెడితే ప్రకాశం బ్యారేజీ దెబ్బ తగిలితే ఆ బోట్లు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్లు ఖర్చు పెట్టింది. 4 కోట్లు. ఆఖరి బోట్లు రాకపోతే 2 కంపెనీలు రేయంబగల కష్టపడి బోట్లు కట్ చేసింది. ఒక నిర్లక్ష్యంగా నిర్లజ్జగా పంపిస్తే వైసీపీ నాయకులు ఎలా ఉన్నారు తెలుసా? సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, దమ్ముంటే విచారించండి, చర్యలు తీసుకోండి. ఇది వాళ్ళు అంటున్న మాటలు. జత్వాని ఏమన్నారు? ఒకలాడి మాయలేడి భారతదేశంలో పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఎంఐ పుట్టలు వేసుకుందంట. అలా మాట్లాడిన వాళ్ళు ఏం చేశారు? వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఈ ద్వంద్వ పరిపాలన మనకు అప్పచెప్పే డిబేట్ చెప్పిందంటే, విడతల రజనీ గురించి మనం మాట్లాడుకోవాలి, శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి, అన్నా చెల్లెల్లో కలుస్తారా లేదా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా దమ్ముందా చూసుకుందారా అని చెప్పేసి మాట్లాడుకుంటున్న ఇద్దరు నాయకుల గురించి మాట్లాడాలి. ఏంటి సార్ ప్రజాస్వామ్యం? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఓటమి ప్రతినిధులు వింటారా లేదా కానీ ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ మీరు చెప్పిన అంశాలన్నీ మనమే చాలా డిబేట్లో చర్చించాం. జత్వాని విషయంలో అవన్నీ చర్చించాం. బాలకోటయ్య గారు, మీరు ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు, అమరావతిలో ఉన్నారు, మీరెళ్ళి నిలదీయండి అక్కడ. నేను మాట చెప్తున్నా, నిలదీయటంలో భాగమే మీతో మాట్లాడుతున్నా. 2056 కోట్లు, 2556 కోట్లు అంటే వరద బాధితులు ఇంటికి ₹1,00,000 ఇవ్వచ్చు. ఏ కేంద్ర ప్రభుత్వం సాయం అడగనక్కర్లా, వాసుదేవ్ గారు. 2056 కోట్లు ఎన్ని కోట్లు వసూలు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? చూద్దాం. మరి ఈరోజు మాట్లాడుతున్నాం, ఏసీబీ విచారణ చేసింది, దీనికి ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. ఒకసారి వెళ్ళిపోవటం, మధ్యాహ్నం మోషన్లు వేసుకోవటం, ఏమంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ వేసుకుంటున్నారు సార్. మరి మీ మీద మా మీద కేసు పెడితే మనకు అలాంటి వెసులుబాటు ఉంటుందండి? మనం మహీంద్రా పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టి రావాలి. కాబట్టే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఆ గద్దర్ గారు చెప్పినట్టుగా అన్ని ఒక తాను ముక్కలో, ఒకే చెట్టు కొమ్మలో, ఒకే గూటి పక్షులు అనే భావం కలగటానికి అది. కాబట్టి నాకు అది అర్థమవుతుంది. అంటే పదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మళ్ళీ నేను వస్తే మిమ్మల్ని అందరూ గుంటూరు జైల్లో వేస్తానని. ఆయన డైరెక్ట్ గానే చెప్తున్నాడు, పీక్కోండి అంటున్నాడు. ఏం పీక్కుంటారు? ఇప్పుడు పీక్కో, అప్పుడు పీక్కోమన్నాడు, ఇప్పుడు పీక్కోమన్నారు. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏం పీకుతారో వాళ్ళు. రైట్, ఒకసారి రజనీ గారు, ఇవన్నీ కూడా ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు, అన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ యు హావ్ రైజ్డ్ అండి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు రజనీ గురించి నేనే మాట్లాడాను, శ్రీనివాసరెడ్డి గారి గురించి నేనే మాట్లాడాను, పాస్పోర్ట్ గురించి నేనే మాట్లాడాను. ఇప్పుడు ప్రభుత్వాలు చట్ట ప్రకారంగా విచారణ చేసి దాదాపు మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, భూగర్భ గనుల కుంభకోణం, ఒక కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణం. బాలకోటయ్య గారు, మీరు 1000 కోట్ల దగ్గర ఆగారు. నా దగ్గర స్పష్టంగా 5 లక్షల కోట్లకు సంబంధించి, ఇంకా నేను చాలా హోంవర్క్ చేయాలి, నేను చేసిన హోంవర్క్ సంబంధించి 5 లక్షల కోట్లకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అది ఎవరో కాదు, నేను కూడా చేయాలి. హోంవర్క్ అంతా జనసేన వాళ్ళు చేశారు. ఏది? ఒక 3.5 lakh crores కేవలం విద్యాశాఖలో జరిగిన కుంభకోణాల స్కామ్ విలువ. 1,00,000 కోట్లు ఇరిగేషన్లో జరిగింది, ఇంకొక 50,000 కోట్లు ఇన్ఫ్రాలో జరిగింది, హౌసింగ్. ఇది కేవలం ఈ 3 శాఖల మీద వాళ్ళు ఇచ్చిన రిపోర్టే నేను మదింపు చేసుకుంటే, డాట్స్ కనెక్ట్ చేస్తే నాకు అర్థమైంది. ఇంకా చాలా ఉండుండొచ్చు. మీరు ఇంకా 1000 కోట్ల దగ్గర ఆగారు. ఓ మాట రజనీ గారి దగ్గరికి వెళ్దాం. మరి కుంభకోణాలు కాబట్టి బాధ్యత కలిసిన మనలాంటి వాళ్ళం కూడా ఆ దృష్టి కూడా పెట్టాలి సార్. రజనీ గారు, ఎంత బాధ్యత ఉంది జనసేనకి? ఎన్నికల ముందు కుంభకోణాలు వెలికి తీయటమేనా, తర్వాత వాటిని అడ్రస్ చేయడం కూడా ఉందా? సార్, గతంలోనే అన్నయ్య చెప్పారు, రౌడీ షీటర్ మామూలు అన్నారు సార్. లేకపోతే